అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఆడపిల్ల ఆత్మాభిమానం. కథను చివరి వరకు విని నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వటం మర్చిపోకండి. మీరిచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, మరెన్నో మంచి మంచి కథలు మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదామా? శిరీష తలుపు తెరవగానే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న భర్త సురేష్ తన బ్యాగ్ సోఫాలోకి విసిరి శిరీషను కొట్టడానికి తన మీదకు వెళ్ళాడు. వెంటనే శిరీష సురేష్ కాలర్ పట్టుకుని లాగి చెంప మీద కొట్టింది. అది చూసి వెంటనే విజయలక్ష్మి గారు గబగబా బయటకు వచ్చారు. నా కొడుకు మీద చెయ్యెత్తటానికి నీకెంత ధైర్యం? నీ కళ్ళు బాగా నెత్తికెక్కినట్లున్నాయి. మీ బికారి తల్లిదండ్రులు నీకిదే నేర్పించారా? నెల రోజులు కూడా కాలేదు, నువ్వప్పుడే అత్తగారింట్లో రంగులు చూపించటం మొదలుపెట్టావా? నీ పనికిరాని తల్లిదండ్రులకి అల్లుడికి 10 పైసలు పెట్టే దిక్కులేదు, కానీ కూతుర్ని అల్లుడి మీదకి బాగానే ఉసుగొలుపుతున్నారు అంటూ విజయలక్ష్మి గారు శిరీష జుట్టు పట్టుకున్నారు. శిరీష అత్తగారిని లాగిపెట్టి కొట్టగానే ఆ దెబ్బతో విజయలక్ష్మి గారు సోఫాలో పడ్డారు. అత్తగారు జాగ్రత్త, మీరు మళ్ళీ నా తల్లిదండ్రులు నిందించటానికి ప్రయత్నించినా లేదంటే నన్ను తాకటానికి ప్రయత్నించినా మీకు మర్యాదగా ఉండదు. నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విలువల వల్ల మాత్రమే నేను ఇప్పటి వరకు మీ మితిమీరిన ప్రవర్తనని సహిస్తూ వచ్చాను. లేకపోతే మొదటి రోజు నుంచి మీ ప్రవర్తనకి తగిన బుద్ధి చెప్తూ వస్తూ ఉండేదాన్ని. మీకు తెలియదేమో, నేను కరాటేలో ఛాంపియన్ని. మొదటి రోజు నుంచి నేను మీ ప్రతి చెంపదెబ్బల ఖాతాకి వడ్డీతో సహా తిరిగిచ్చేదాన్ని. కానీ నా తల్లిదండ్రులు నాకు అలా చేయటం నేర్పించలేదు. నా తల్లి నాతో నీ సంబంధాల్ని ఎప్పుడూ గౌరవించు, అత్తగారికి భర్తకి గౌరవం ఇవ్వు, కానీ నీ ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం అప్పుడు నువ్వు ఏదీ సహించాల్సిన పని లేదు. నీ తప్పు లేకుండా నిన్ను నిందించినా నిన్ను దోషిని చేసినా నువ్వు మౌనంగా భరించాల్సిన పని లేదు. నువ్వు వాళ్ళపై ఎదురు తిరిగి నీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకో అని చెప్పి మరీ పంపించింది నా తల్లి. ఇన్ని రోజులు మన బంధాలకు విలువనిచ్చి నేను మీ చేష్టలన్నీ మాటలన్నింటినీ భరించాను. కానీ ఇకపై పరిస్థితులు నా చేయి దాటిపోయాయి. ఇకపై మీ దుర్మార్గాలు నేను సహించలేను. నేను పేద కుటుంబానికి చెందిన అమ్మాయినని, మీరు నాతో ఎలా ప్రవర్తించినా సహిస్తానని మీరు అనుకుంటున్నారేమో. ఆడపిల్లల తల్లిదండ్రుల ఇంటి గౌరవం కోసం అత్తమామల దౌర్జన్యాలను సహించే కాలం పోయింది. ఈ రోజుల్లో ప్రతి కోడలు తన హక్కు కోసం పోరాడగలదు, మరియు తన అత్తమామలపై కూడా సమయాన్ని బట్టి ప్రతీకారం తీర్చుకోగలదు. బాగా గుర్తుంచుకోండి, ఇప్పుడు కాలం మారిపోయింది. అత్తయ్య గారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఓసరి వల్లిలా రంగులు మార్చారు. నేను మీ ప్రతి ప్రవర్తనకి ఈరోజు ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాను అని అనగానే అలాంటి కోడలు ఉగ్రరూపాన్ని చూసిన తల్లి కొడుకుల కాళ్ళ కింద నేల జారిపోయింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి కోడల వైపే అలాగే చూస్తూ ఉన్నారు తల్లి కొడుకులు. ఎప్పుడూ మౌనంగా ఉండి ప్రతిదీ సహించే కోడలు ఈ రూపాన్ని చూస్తానని విజయలక్ష్మి గారు ఎప్పుడూ ఊహించలేదు. కాసేపటి తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించుకుంటూ సురేష్ ఇంకా విజయలక్ష్మి గారు ఆందోళన చెందారు. కొడుకుకు పెళ్లి చేస్తే కొడుకు మీద పట్టు సడలిపోతుందని, కొడుకు కోడలి ఆధీనంలోనికి వెళ్ళిపోతాడని భయపడుతూ విజయలక్ష్మి గారు 30 ఏళ్ళొచ్చే వరకు కూడా సురేష్కి పెళ్లి చేయకుండా వచ్చిన అన్ని సంబంధాల్ని ఏదో ఒక వంక చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు. అనుకోకుండా ఒకరోజు సురేష్ పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు శిరీషను చూశాడు. ఆ రోజు సురేష్ శిరీషని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమేనని విజయలక్ష్మి గారితో చెప్పాడు. కొడుకు సురేష్ విజయలక్ష్మి గారితో అలా చెప్పినప్పుడు విజయలక్ష్మి గారు కూడా శిరీష పేదింటి అమ్మాయని, పెళ్ళయ్యాక తన చెప్పు చేతుల్లో పెట్టుకోవటం ఈజీ అని ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నారు. అప్పుడు విజయలక్ష్మి గారు తన కొడుకు సురేష్తో, బాబు సురేష్, పెళ్ళయ్యాక నువ్వు నీ భార్యతో హైదరాబాద్లో ఉంటావు. నీ తల్లిని ఇక్కడే చిన్న ఊళ్ళో ఈ ఇంట్లో వదిలేద్దామని నువ్వు అనుకుంటున్నావా? నీకు చదువు చెప్పించి ఇంత గొప్పవాణ్ణి చేసింది నీకు పెళ్లి చేసి నిన్ను దూరం చేసుకోవటానికేనా అంటూ బాధ నటిస్తూ కన్నీళ్లతో అడిగారు విజయలక్ష్మి గారు సురేష్ని. అప్పుడు సురేష్, అమ్మా, నువ్వు మాతో రావాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు.
అయితే ఒక్క విషయం, హైదరాబాద్లో మీ కోడలు శిరీష కూడా ఉద్యోగం చేస్తుంది. ఆమె రోజు తన డ్యూటీ కోసమని ఆఫీస్కు వెళ్ళాలి. తను రోజు చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్ళాలంటే కష్టం. అందుకే తను పంజాబీ డ్రెస్సులు వేసుకుంటుంది. తన ఇష్ట ప్రకారం బట్టలు వేసుకునే స్వేచ్ఛ తనకి ఉండాలి. శిరీష నాకంటే ఎక్కువ చదువుకుందని నీకు తెలుసు కదా. అయినా సరే ఆమె దేనికి గర్వపడదు. మనమంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది. అయినా సరే చాలా సాదాసీదీగా ఉంటుంది. తను నీకు కూడా నచ్చుతుంది అని చెప్పాడు సురేష్ తల్లితో. కానీ విజయలక్ష్మి గారికి శిరీష అంటే అంతగా ఇష్టం లేదు. ఎందుకంటే విజయలక్ష్మి గారు తన కొడుకు పెళ్లి కోసం చాలా కలలు కన్నారు. చాలా కట్నం ఇచ్చే సంబంధం చేయాలని. కానీ వచ్చిన అమ్మాయిలు అణిగి మణిగి తన చెప్పు చేతల్లో ఉండాలని ఎన్నో సంబంధాలు చూశారు. కానీ అవేవీ కుదరలేదు. విజయలక్ష్మి గారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అప్పుడు అతి కష్టం మీద ఈ సంబంధం కుదిరింది. ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు. ఇక తప్పక సురేష్కి శిరీషకి పెళ్లి జరిపించాల్సి వచ్చింది. పెళ్లి తరువాత విజయలక్ష్మి గారు కూడా కొడుకు కోడలతో కలిసి జీవించటానికి హైదరాబాద్ వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కొత్త జంట కావటంతో జర్నీలో కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నారు. సురేష్ స్వభావం శిరీషకి చాలా నచ్చింది. ఊరి నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు సురేష్ శిరీష గురించి చాలా కేర్ తీసుకున్నాడు. తనకి ప్రయాణిస్తున్న విసుగు అలసట తెలియకుండా ఉండటం కోసం కబుర్లు చెప్తూనే ఉన్నాడు. ఇదంతా విజయలక్ష్మి గారికి కడుపు మంటగా అనిపించింది. కొడుకు కోడలు అలా మాట్లాడుకుంటూ ఉండటం విజయలక్ష్మి గారు సహించలేకపోయారు. ఆ రోజు ఉదయానికల్లా అందరూ హైదరాబాద్ చేరుకున్నారు. ఆ రోజంతా ఇల్లు సర్దుకోవటంతోనే సరిపోయింది. అందరూ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేసి నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయం శిరీష 6 గంటలకే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసింది. దేవుడి గది కూడా శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేసింది. శిరీషకి ఇంకొక వారం రోజులు సెలవులు ఉన్నాయి. ఆమె అందుకే ఇంట్లోనే ఉంటూ ప్రతి ఒక్కటి సరిచేసుకుంటూ ఉంది. కొద్దిసేపటికి విజయలక్ష్మి గారు నిద్రలేచి వంటగదిలోనికి వెళ్ళారు. వంటగదిలోనికి వెళ్ళి టిఫిన్ రెడీ చేయటం మొదలుపెట్టారు విజయలక్ష్మి గారు. శిరీష వెళ్ళి అత్తయ్య గారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంది. కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా కొడుకు కోసం టిఫిన్ సిద్ధం చేస్తూ ఉంది. అప్పుడు శిరీష, అత్తయ్య గారు, నేనున్నాను కదా, మీరు వంటగదిలో ఎందుకు పని చేస్తున్నారు? నేను చేస్తాను. నేను చేసేదాన్ని కదా. సరే, మీరు ఏం చేయాలనిపిస్తే అది చేయండి. ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను అని అనగానే విజయలక్ష్మి గారు చాలా పదునైన స్వరంతో, సరే, మీ అమ్మ నీకు ఏమేమి నేర్పించిందో ముందు ముందు చూద్దాం. ఈ రోజుకి నా కొడుకుని నా చేతి వంట తిననివ్వు అని అన్నారు. విజయలక్ష్మి గారి నుంచి అలాంటి మాటలు విన్న శిరీష చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె తన ఇంట్లో ఎప్పుడూ అలాంటి మాటలు వినలేదు. టీవీ సీరియల్స్లో అత్తగారిని ముఖాముఖిగా చూసినట్లు ఆమె భావించింది. శిరీష ఆమె తల్లిదండ్రులకి ఒక్కటే కూతురు. ఒక కోడలు అత్తగారితో ఎలా ప్రవర్తించాలో, ఆ అత్తగారు కోడలతో ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయాలు తనకు బొత్తిగా తెలియదు. కానీ శిరీష మాత్రం అత్తగారిని తల్లిలా చూసుకోవాలి అని అనుకుంది. ఇక శిరీష అత్తగారికి ఎదురు సమాధానం ఏమీ చెప్పకుండా కూరగాయలు కోయటం ప్రారంభించింది. వెంటనే విజయలక్ష్మి గారు తన చేతిలో నుంచి కత్తి లాక్కుని, మీ అమ్మ నీకు కూరగాయలు ఎలా కోయాలో కూడా నేర్పించలేదా? నీకు ఏమీ తెలియదు. నా కొడుక్కి నీలో ఏం నచ్చిందో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఎన్ని కలలు కన్నానో, కోడలు కోసం నీలాంటి కోడలు దొరికింది అనగానే ఇదంతా విన్న శిరీష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మౌనంగా తన గదిలోనికి వెళ్ళి సురేష్తో అంతా చెప్పింది. అప్పుడు సురేష్, నీకు తెలుసా, మన పెళ్లి భారం మొత్తం మా అమ్మ తన భుజాలపైనే వేసుకుని చేసింది. ఆమె అలసిపోయి ఉండొచ్చు, పెళ్లి పనులన్నీ ఒక్కటే చేసింది కదా. పైగా నిన్నే కదా మనం జర్నీ చేసి ఇక్కడికి వచ్చాం. ప్రయాణం వల్ల తనకు అలసటగా చిరాకుగా ఉండి ఉండొచ్చు. వీటన్నింటి కారణం వల్ల అమ్మ కొంచెం దురుసుగా నీతో అట్లా మాట్లాడి ఉండొచ్చు. స్వతహాగా మా అమ్మ చాలా మంచిది. నువ్వు మా అమ్మ మాటలు మనసుకు తీసుకోవద్దు. నీకింకో వారం రోజులు సెలవులున్నాయి కదా. మా అమ్మతో మంచి సంబంధం ఏర్పరచుకోవటానికి ప్రయత్నించు. ఈ వారం రోజులు అంతా సర్దుకుంటుంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు సురేష్. 1 గంట తరువాత విజయలక్ష్మి గారు సురేష్ని పిలిచింది. తన కొడుకుకి ప్రేమగా టిఫిన్ పెట్టింది. తనకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొడుకుకిచ్చింది. సురేష్ కూడా తన తల్లి పాదాలు తాకి తనకు వీడ్కోలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు.
కానీ శిరీష వైపు ఒక్కసారి కూడా చూడలేదు ఆఫీస్కి వెళ్తూ. దీని గురించి శిరీష చాలా బాధపడింది. ఆమె గదిలోనికి వెళ్ళి నిశ్శబ్దంగా బాధగా చాలాసేపు కూర్చుంది. ఇక విజయలక్ష్మి గారు తన కొడుకుకు పెట్టగా మిగిలిన టిఫిన్ ప్లేట్లో పెట్టుకుని తన గదిలోనికి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత బయటకు వచ్చిన శిరీష అత్తగారు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవటం చూసి చాలా ఆశ్చర్యపోయింది. అత్తయ్య గారు టిఫిన్ చేయటానికి ఎందుకు రాలేదు? నన్ను కూడా టిఫిన్ చేయమని ఎందుకు అడగలేదు? ఉదయాన్నే లేచి అందరి కోసం టిఫిన్ చేయలేదా? సరేలే, అయినా ఏం పర్లేదు, నేనే అడుగుతాను అనుకుని కిచెన్లోనికి వెళ్ళి చూస్తే ఆమెకి తినటానికి ఏమీ కనిపించలేదు. అత్తగారి కోసం ఏమైనా టిఫిన్ చేసి ఇద్దరం కలిసి కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంది శిరీష. అత్తగారి గది బయటకు వెళ్ళి తలుపు కొట్టడం ప్రారంభించింది. ఆవిడ లోపల నుంచి ఏం జరిగింది? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడు తలుపులు ఎందుకు పగలగొడుతున్నావు? నా కొడుకు చాలా కష్టపడి ఇల్లు కొన్నాడు. నువ్వేమీ మీ పుట్టింటి నుంచి వచ్చిన కట్నం డబ్బులు తీసుకువచ్చి ఇల్లు కొనటానికి డబ్బులు ఇవ్వలేదు కదా అని అనగానే అత్తగారి నోటి నుంచి ఆ మాటలన్నీ విన్న శిరీష, అమ్మా, నేను మీకోసం టిఫిన్ రెడీ చేశాను. టిఫిన్ చేసే టైం అవుతుంది కదా, బయటకు రండి అని అనగానే, నాకు ఇంత తొందరగా టిఫిన్ చేసే అలవాటు లేదు. స్నానం చేసి తర్వాత తింటాను. నన్ను కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే అత్తగారు ఒక గంట విశ్రాంతి తీసుకుని స్నానం చేసి ఫ్రెష్ అయి వస్తారేమోలే అనుకుంటూ శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన గదిలోనికి వెళ్ళి జరిగిందంతా ఆలోచించుకుంటూ ఉంది. అత్తగారి కోసం ఎంతసేపు ఎదురు చూసినా విజయలక్ష్మి గారు బయటకు రాలేదు. కాసేపటికి మధ్యాహ్నం సమయం 2 గంటలయ్యింది. శిరీష కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఉదయం లేచింది మొదలుకొని ఇప్పటి వరకు శిరీష ఏమీ తినలేదు, తాగలేదు. అత్తగారు ఇప్పటి వరకు ఏమీ తినకుండా ఎలా ఉండగలరు? కానీ ఆవిడ నేను పిలిస్తే కస్సుమంటుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళి నేను ఏమని అడగాలి అనుకుంటూ సురేష్కి ఫోన్ చేసి, సురేష్, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు. నేను అత్తయ్య గారితో కలిసి టిఫిన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆమె ఏమీ మాట్లాడటం లేదు. ఉదయం నుంచి చాలా ఆకలిగా ఉంది. నేనేం చేయాలి? మీరైనా అత్తగారికి ఫోన్ చేసి కాస్త బయటికి రమ్మని ఏదైనా తినమని చెప్పండి అని అనగానే వెంటనే సురేష్, ఉదయం నుంచి అమ్మ ఆకలితో దాహంతో గదిలోనే ఉంటే నువ్వు ఇప్పటి వరకు పట్టించుకోలేదా? ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు చెప్తున్నావా నాకు ఈ విషయం? నువ్వే ఏదో ఒకటి చేసుంటావు, మా అమ్మని ఏదో ఒకటి అనుంటావు. అందుకే ఆవిడ కోపంగా ఉంది. అందుకే భోజనం కూడా చేయలేదేమో. ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళి మా అమ్మను ఒప్పించు, ఎలాగైనా అమ్మను బ్రతిమలాడి తనతో భోజనం చేయించు అని ఫోన్ పెట్టేశాడు సురేష్. శిరీషకు తన తప్పేంటో అర్థం కాలేదు. సురేష్ మాట్లాడిన మాటలు శిరీషాని ఆశ్చర్యానికి గురి చేశాయి. నేను ఉదయం నుంచి ఏమీ మాట్లాడలేదు. అలాంటప్పుడు అత్తగారికి నా మీద కోపం ఎందుకు వస్తుంది? అత్తగారు తన విషయంలో ఇలా ప్రవర్తిస్తారని ఆమె అస్సలు ఊహించలేదు. ఎలాగో ధైర్యం తెచ్చుకొని 3 గంటలకి విజయలక్ష్మి గారి దగ్గరకు వెళ్ళింది. ఆ గది తలుపు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్ళి అత్తగారి పాదాల దగ్గర కూర్చుంది. అత్తయ్య గారు, మీకు ఆకలిగా లేదా? ఇలా చేస్తే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మీకు కావాలంటే నేను మీకోసం నా కోసం ఒక టీ అయినా తీసుకొస్తాను. టీ తాగుతూ మాట్లాడుకుందాం. నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి అని అడుగుతున్నప్పుడు విజయలక్ష్మి గారు పెద్దగా అరిచింది. అందుకే నేను ఉదయం నుంచి తలుపు తెరవలేదు. తలుపు తెరవగానే వచ్చేశావు ఇబ్బంది పెట్టడానికి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవు అంటూ విజయలక్ష్మి గారు పెద్దగా అరిచారు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను విశ్రాంతి తీసుకొనివ్వమని? నాకు ఏమీ తినాలని లేదు. ఇదే విషయాన్ని ఉదయం నుంచి నీకు చెప్పి విసిగిపోయాను. ఇప్పుడు సురేష్ ఆఫీస్ నుంచి వస్తాడు కదా, అప్పుడే మాట్లాడతాను. అప్పటి వరకు నన్ను విసిగించకు అని అనగానే ఆ మాటలు విన్న శిరీష కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. శిరీష చాలాసేపు దయనీయమైన స్వరంతో, అత్తయ్య గారు, నాకు చాలా ఆకలిగా ఉంది. నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు. నేను కనీసం ఒక కప్పు టీ తాగొచ్చా అని అడిగింది అత్తయ్య గారిని. ఆ మాటలకు విజయలక్ష్మి గారు చాలా పదునైన స్వరంతో, నేనేమీ నిన్ను టీ తాగకుండా నిషేధించలేదు. నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ పక్కకు తిరిగి పడుకున్నారు విజయలక్ష్మి గారు. శిరీష ఏడుస్తూ వంటగదిలోనికి వెళ్ళింది. వంటగదిలోనికి వెళ్ళి తన కోసం టీ రెడీ చేసుకుని 2 బిస్కెట్లు తిని టీ తాగటం మొదలుపెట్టింది.
ఆ తరువాత అక్కడే కూర్చుని సురేష్ ఎన్నింటికి వస్తాడో, ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుందో అనుకుంటూ చాలా భయపడుతూ సురేష్ కోసం ఎదురు చూస్తూ ఉండటం మొదలుపెట్టింది. ఆకలితో నీరసంగా కడుపులో నొప్పిగా ఉంది శిరీషకు. సాయంత్రం 7 గంటలకు సురేష్ ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చి రాగానే అక్కడే కూర్చుని ఉన్న శిరీష వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అక్కడే తన కోసమే ఎదురు చూస్తూ ఉన్న శిరీషను పట్టించుకోకుండా తన తల్లి గదిలోనికి వెళ్ళిపోయాడు. నువ్వు తిన్నావా లేదా అని శిరీషను కనీసం అడగలేదు. తన తల్లి గదిలోనికి వెళ్ళి తలుపులు మూసేశాడు. 1 గంట పాటు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవ్వరికీ తెలియదు. అకస్మాత్తుగా సురేష్ గొంతు వినిపించింది. శిరీష, ఎక్కడున్నావు? ఇలా రా అని అనగానే శిరీష తన గదిలో నుంచి పరిగెత్తుకుంటూ అత్తగారి గదిలోనికి వెళ్ళి నుంచుంది. ఏమైంది? మీరు భోజనం చేస్తారా? నన్ను మీకోసం ఏమైనా చేయమంటారా అని అడిగింది భర్తను, అత్తగారిని. అప్పుడు సురేష్ కోపంగా, ఉదయం నుంచి మా అమ్మని కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు ఎలా అడుగుతున్నావు? ఇంతకు ముందు మా అమ్మని భోజనం గురించి ఎందుకు అడగలేదు? పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో మీ అమ్మ వాళ్ళు నీకు నేర్పించలేదా? నా తల్లి ఇక్కడ ఆకలితో దాహంతో కూర్చుంది. మధ్యాహ్నం నుంచి ఆమె చాలా బాధపడుతుంది. నువ్వేమో నీ గదిలో ఎంచగ్గా విశ్రాంతి తీసుకుంటున్నావా అని అనగానే శిరీష కన్నీళ్లతో, సురేష్, నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు. నేను అత్తయ్య గారిని అడిగి అడిగి విసిగిపోయిన తరువాతే 1 కప్పు టీ మాత్రం తాగాను. నేను కూడా ఏమీ తినలేదు. మనమిద్దరం కలిసి ఏమైనా తిందామని రమ్మని అత్తయ్య గారిని ఉదయం నుంచి అడుగుతూనే ఉన్నాను. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు అని అంది సురేష్తో. అప్పుడు విజయలక్ష్మి గారు కొడుకు వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, చూడు బాబు, వాళ్ళ తల్లిదండ్రులు భర్తకి అత్తగారికి ఎదురు సమాధానం చెప్పటమే నేర్పి పంపించారేమో. ఇప్పటి వరకు మన కుటుంబంలో ఏ స్త్రీ కూడా తన అత్తకు గాని భర్తకు గాని ఎదురు సమాధానం ఇవ్వటం నేను చూడలేదు. నీ భార్య వచ్చిన వెంటనే ప్రారంభించేసింది అని అనగానే శిరీష అక్కడే నిలబడి మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది. సురేష్ శిరీష వైపు చూస్తూ, వెళ్ళు, త్వరగా మా అమ్మకి 1 కప్పు వేడివేడిగా టీ పెట్టు. ఆ టీ తీసుకువచ్చిన తరువాత వేడివేడిగా భోజనం కూడా సిద్ధం చేయి అని చెప్పాడు భార్యతో. మా అమ్మ ఉదయం నుంచి ఆకలితో ఉందని నీకు అస్సలు బాధ లేదా అని అనగానే, ఉదయం నుంచి నేను అత్తయ్య గారిని బతిమలాడుతూనే ఉన్నాను. అత్తయ్య గారు తలుపులు గడియ పెట్టుకుని బయటకు రానేలేదు అనగానే సురేష్ శిరీష చెంప మీద గట్టిగా కొట్టి, మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా అని అనగానే శిరీష కాళ్ళ కింద నేల జారిపోయినట్లు అనిపించింది. సురేష్ ఒక్కసారిగా తనతో ప్రవర్తించిన తీరును చూసి చాలా ఆశ్చర్యపోయింది శిరీష. ఇన్ని రోజులు తనని విపరీతంగా ప్రేమించిన సురేష్ ఎప్పుడూ తన మొహంలో చిరునవ్వు చూడాలని అనుకునేవాడు. ఎప్పుడూ తనకి కబుర్లు చెప్తూ జోకులు వేస్తూ ఉండేవాడు. తను ఎందుకిలా మారిపోయాడు అనుకుంటూ శిరీష తన గదిలోనికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. తన భర్త తనతో ఇలా ప్రవర్తిస్తాడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. కొంచెం సేపటి తరువాత విజయలక్ష్మి గారు మళ్ళీ శిరీష అని పిలిచారు. శిరీష వెళ్ళగానే ఆవిడ కోపంగా, అమ్మాయి, నీ భర్త ఆఫీస్లో అలసిపోయి ఇంటికి వచ్చాడు అన్న విషయం నీకు అర్థం కావటం లేదా? వాడికి తినటానికో తాగటానికో ఏమైనా ఇచ్చావా? నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ నీకు చెప్పాలా అని అనగానే శిరీష వంటగదిలోనికి వెళ్ళి సురేష్ కోసం టీ సిద్ధం చేసింది. విజయలక్ష్మి గారు సురేష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ టీ తాగటం ప్రారంభించారు. కొంచెం సేపటి తరువాత సురేష్ శిరీషని పిలిచాడు. శిరీష, ఈ టీ కప్పులు తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టమన్నాడు. కానీ ఒక్కసారి కూడా ఉదయం నుంచి నువ్వేమైనా తిన్నావా లేదా తాగావా అని అడగలేదు శిరీషని. శిరీష తన గదిలోనికి వచ్చి మళ్ళీ ఏడవటం ప్రారంభించింది. సమయం రాత్రి 8 గంటలవుతుంది. 8 గంటలయ్యాక విజయలక్ష్మి గారు వంటగదిలోనికి వెళ్ళారు. తన కొడుకుతో సురేష్కు, ఈరోజు ఏం తింటావో చెప్పు, నేను గబగబా నీకు వంట చేస్తాను అని చెప్పింది. కోడలు సంగతి నాకు తెలియదు, కానీ నీకు నాకు మాత్రమే ఆహారం సిద్ధం చేస్తాను. ఇంకెవ్వరి కోసం నేను చేయను అంటూ గబగబా వంట చేసి తల్లి కొడుకులిద్దరూ కూర్చుని భోజనం చేశారు. వాళ్ళిద్దరూ అలా భోజనం చేసేటప్పుడు శిరీషని పిలిచి, నీకోసం ఏమైనా చేసుకుని తిను అని చెప్పి కొడుకుతో కలిసి తన గదిలోనికి వెళ్ళిపోయింది. శిరీషకి తన భర్త ప్రవర్తన, అత్తగారి ప్రవర్తన చాలా వింతగా అనిపించింది. అప్పుడు శిరీష కిచెన్లోనికి వెళ్ళి తన కోసం ఉప్మా చేసుకుని తినటం ప్రారంభించింది. అలా చేసుకుని తిని ముగించేసరికి సమయం 11 గంటలయ్యింది. ఆ తరువాత పాత్రలన్నీ శుభ్రం చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకుని తన గదిలోనికి వెళ్ళింది.
అర్ధరాత్రి వరకు తల్లి కొడుకులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. తన భార్య తన గదిలో ఒంటరిగా ఉందన్న ఆలోచన సురేష్కు గాని అత్తగారికి గాని లేదు. ఆ తరువాత అత్తగారి వల్ల కోడలు రోజంతా పస్తులు ఉండాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతుంది అని శిరీష చాలా ఆశ్చర్యపోయింది. ఇలాంటి జీవితాన్ని తను ఎప్పుడూ ఊహించలేదు. ఒక అరగంట తరువాత సురేష్ గదిలోనికి వచ్చాడు. శిరీష తన దగ్గరకు వెళ్ళి, సురేష్, నేనేం తప్పు చేశాను? మీరు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనగానే, అలాంటిదేమీ లేదు శిరీష అని అన్నాడు సురేష్. అమ్మ బాగా అలసిపోయింది కాబట్టి నీతో అలా ఉండి ఉండొచ్చు. నేను మా అమ్మకి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా నువ్వు నాకు నచ్చావని చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను నీ పక్షం వహించటం మొదలు పెడితే నేను కూడా బానిసగా మారినట్లు మా అమ్మ భావిస్తుంది. మరికొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. మా అమ్మకి ఎప్పుడూ ఎదురు సమాధానం చెప్పొద్దు. ఇప్పుడు నేను చాలా అలసిపోయి ఉన్నాను. నన్ను విసికించకు. నేను నిద్రపోవాలి. నేను కొంచెం సేపు నిద్రపోయి విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి సురేష్ మరొక వైపుకు తిరిగి పడుకున్నాడు. శిరీష ఒక్క క్షణం ఆలోచించింది. బహుశా సురేష్ చెప్పింది నిజమే. ఒంటరిగా కొడుకు పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసింది. ఆమె అలసిపోయి ఉండొచ్చు అని ఆలోచిస్తూనే శిరీష కూడా ఎప్పుడు నిద్రలోనికి జారుకుందో తనకే తెలియదు. మరుసటి రోజు ఉదయం విజయలక్ష్మి గారు తన గదిలో ఉంది. శిరీష నిద్రలేచి క్లీనింగ్ అంతా పూర్తి చేసి పూజ కూడా చేసింది. వంటింట్లోనికి వెళ్ళి అత్తగారి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఎంతసేపటికి విజయలక్ష్మి గారు టిఫిన్ సిద్ధం చేయటానికి రాకపోవటంతో శిరీషే స్వయంగా వంట చేయటం మొదలుపెట్టింది. వంటగదిలో గిన్నెల శబ్దం విని విజయలక్ష్మి గారు వచ్చి, నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. నువ్వు ఉద్దేశపూర్వకంగానే పాత్రలన్నీ ఎందుకు మోగిస్తున్నావు అంటూ హాల్లోనికి వచ్చి అరవటం మొదలుపెట్టింది విజయలక్ష్మి గారు. సురేష్, సురేష్ ఎక్కడా? బయటకు రా అంటూ అరుస్తూ ఉంటే సురేష్ గదిలో నుంచి బయటకొచ్చాడు. ఏమైందమ్మా? పొద్దున్నే ఎందుకు అరుస్తున్నావు అని అనగానే, నీ భార్య నా వ్రతాన్ని భ్రష్టు పట్టించింది. నేను శుక్రవారం రోజు ఇంట్లో నాన్ వెజ్ తిననని నీకు తెలియదా? నీ భార్య ఈరోజు ఉదయాన్నే గుడ్లు ఉడకబెట్టింది. వెంటనే వంటగదిని శుభ్రం చేయమని చెప్పు. నేను మనిద్దరి కోసం టిఫిన్ రెడీ చేస్తాను అని అనగానే సురేష్ శిరీష వైపు చూశాడు. చూసిన చూపులకు శిరీష వెంటనే వంటగదిని శుభ్రం చేస్తాను అంటూ గబగబా వంటగది మొత్తాన్ని శుభ్రం చేసింది. విజయలక్ష్మి గారు రోజూలాగానే కొడుక్కి టిఫిన్ పెట్టి బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చి తన కోసం కూడా టిఫిన్ తీసుకుని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది. సురేష్ కూడా తల్లి ఇచ్చిన బాక్స్ తీసుకుని భార్య వైపు కనీసం చూడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈ విషయం శిరీష మనసుని కలిచివేసింది. తర్వాత రోజు శిరీష తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. మీ అత్తగారు ప్రశాంతంగా ఉన్నప్పుడు తన గదిలోనికి వెళ్ళి ఆమె కోపానికి అసంతృప్తికి కారణమేమిటో ఆవిడ్ని అడిగి తెలుసుకో అంటూ తల్లి శిరీషకు సలహా ఇచ్చింది. నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళేటప్పుడు కూతుర్లా చూసుకుంటామని చెప్పారు మీ అత్తయ్య గారు. కానీ ఆవిడ నీతో ఇలా ప్రవర్తిస్తుందా? అయినా నువ్వేం బాధపడకు. నేను నీకు అండగా ఉన్నాను. ఒక్కసారి అడుగు ఎందుకు కోపం వచ్చిందో అని అనగానే మరుసటి రోజు శిరీష విజయలక్ష్మి గారు తన గదిలో టీవీ చూస్తూ ఉండగా శిరీష వెళ్ళి ఆమె పాదాల దగ్గర కూర్చుని, అత్తయ్య గారు, నాపై మీ అసంతృప్తిని నేను భరించలేకపోతున్నాను. కారణం ఏమిటో మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటూ చాలాసేపు అడుగుతూనే ఉంది విజయలక్ష్మి గారిని. అలా కోడలు చాలాసేపు అడిగిన తరువాత విజయలక్ష్మి గారు, మీ నాన్నగారు నాకు కట్నమేమీ ఇవ్వలేదు. కానీ మేం పెళ్లిలో ఏ కొరత రానివ్వలేదు. ఎంతో వైభవంగా పెళ్లి చేశాను. నాకు ఒకే ఒక్క కూతురుంది. ఆ కూతుర్ని కూడా మీరు సరిగ్గా పట్టించుకోలేదు. నా కూతురికి తక్కువ రేటు చీర, చిన్న చెవిపోగులు ఇచ్చి పంపించారు. నా బంధువులందరికీ మంచి బట్టలు కూడా పెట్టలేదు మీరు. శిరీష అత్తగారు ఒక్కొక్క మాట వింటూ చివరిగా, అత్తయ్య గారు, మా అమ్మా నాన్నలు వాళ్ళ స్టేటస్ ప్రకారం అన్నీ చేశారు. వాళ్ళు కూడా చాలా ఖర్చు చేశారు. వాళ్ళు ఈ విషయాలన్నీ ముందుగానే మీకు చెప్పారు కదా. అలాంటప్పుడు మీరు ఈ పాత విషయాల గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పటి నుంచి నా జీతం కూడా మీదే కదా. నెల నెల నేను సంపాదిస్తూనే ఉంటాను. మిమ్మల్ని నేను ఇప్పటికీ తల్లిలాగానే భావిస్తున్నాను. మా అమ్మ ఏమి నేర్పించినా నేర్పించకపోయినా మీరు నాకు అన్నీ నేర్పిస్తారు అని అనుకుంటున్నాను. ఎక్కడైనా తల్లి కూతురు మీద కోపంగా ఉంటుందా అని అనగానే విజయలక్ష్మి గారు కోపంగా, నువ్వు నా కూతురువు కాదు, నువ్వు నా కోడలివి.
నువ్వు బాధ్యతలు తీసుకోవటం నేర్చుకో, ప్రతి విషయానికి నన్ను నిందించకు అని అనగానే, శిరీష మీకు ఒక కూతురుంది కదా, తనకి అత్తగారింట్లో ఇలాంటి పరిస్థితే ఎదురైతే మీకు ఎలా ఉంటుంది అని అనగానే, నా కొడుకును రానివ్వు, నేను నిన్ను మెడపట్టి బయటకు గెంటుతాను. ఎదురు సమాధానాలు చెప్పటం బాగానే నేర్చుకున్నావు. నువ్వు నా కూతురు గురించి మాట్లాడుతున్నావా? కూటికి గతి లేని నీకు నా కూతురితో ఏంటి పోలిక అని అనగానే, శిరీష మీరు నన్ను అవమానిస్తున్నారు, నా తల్లిదండ్రుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మీరు నా గురించి, నా తల్లిదండ్రుల గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నేనేమీ మాట్లాడటం లేదు. నేను మిమ్మల్ని విలువగానే చూస్తున్నాను. నేను అన్నీ వింటూనే ఉన్నాను. మీరు కూడా మా అమ్మలాంటి వాళ్ళే అని ఆలోచిస్తూ సహనంగానే ఉన్నాను. కానీ మీ మాటలకి పనులకి చాలా తేడా ఉంది. మీ కొడుకు ముందు మీరు వేరేలా ఉంటున్నారు. మీరు ఆహారాన్ని మీ గదిలోనికి తీసుకువెళ్ళి తింటున్నారు. అలా తినేసి పడుకుని ఉదయం నుంచి మీరు ఆకలితో ఉన్నట్లు, నేను మిమ్మల్ని పట్టించుకోనట్లు మీ కొడుకుకు చెప్తున్నారు. మీ అబ్బాయి మీకు దూరం అయిపోతాడేమోనన్న భయంతో అతనిని మీ చుట్టూనే తిప్పుకుంటున్నారు. మీరు ఈ కారణంగానే మీ అబ్బాయికి ఇంతకాలం పెళ్లి చేయలేదేమో. పెళ్ళైన తరువాత కొడుకుపై తల్లి హక్కులు అంతం కావు. కొత్త సంబంధం యాడవుతుంది. ఆ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతారు? మీ కొడుకుతో పాటు మీ కోడలిపై కూడా మీకు హక్కు ఉంటుంది. అలాగే ప్రేమ కూడా చూపించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అంటూ శిరీష తన గదిలోనికి వెళ్ళింది అత్తగారి ముందు నుంచి. సాయంత్రం సురేష్ ఆఫీస్ నుంచి రాగానే విజయలక్ష్మి గారు తన కొడుకు దగ్గరకు వెళ్ళింది. తన కొడుకుతో కోడలి గురించి అబద్ధాలన్నీ చెప్పింది. వెంటనే సురేష్ ఆఫీస్ నుంచి నేను కష్టపడి వస్తున్నాను, అయినా సరే నా జీవితం ఎలా తయారైంది? నేను ఆఫీస్లో పని చేస్తానా లేక మీ అత్తాకోడల మధ్య గొడవలు తీర్చాలా? శిరీష ఎక్కడున్నావు? వెంటనే ఇక్కడికి రా. శిరీష ముందుకు వెళ్ళి స్వరం తగ్గించి మాట్లాడుతూ, నేను నీ భార్యని, నీ బానిసను కాదు. నువ్వు నీ తల్లితోనే జీవితం గడపాలి అని అనుకున్నప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇక మీరు వృద్ధాప్యాన్ని కొడుకుతోనే ఒంటరిగా గడపాలి అనుకుంటే మీ కొడుకు కూడా ముసలితనం వచ్చిందాకా ఒంటరిగా ఉండాల్సిందే. మీరిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనప్పుడు మీరే ఉండాల్సింది. మీరిద్దరే కలిసి ఉండండి అంటూ తన వస్తువులన్నీ సర్దుకుని ఆఫీస్ వాళ్ళు తనకిచ్చిన గెస్ట్ హౌస్లోనికి వెళ్ళిపోయింది శిరీష. 2 రోజుల తరువాత సురేష్ శిరీష తల్లికి ఫోన్ చేశాడు. శిరీష తల్లితో సురేష్ ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పాడు. మొత్తం చెప్పగానే శిరీష తల్లి కూడా అసలు నిజం చెప్పింది సురేష్తో. విజయలక్ష్మి గారు అంత నాటకాలు ఆడారంటే సురేష్ ముందులో నమ్మలేకపోయాడు. కానీ ఆలోచిస్తూ ఉంటే సురేష్ కదంతా నిజంగానే అనిపించింది. వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నువ్వు ఇదంతా ఎందుకు చేశావు? స్వయంగా నీ కొడుకు జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? నన్ను నా భార్యని విడగొడితే నీకేం వస్తుంది? నువ్వే కదా మా ఇద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపించావు. పద వెంటనే శిరీషకి క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకొద్దాం అంటూ విజయలక్ష్మి గారిని తీసుకుని శిరీష ఫ్లాట్కు వెళ్ళాడు సురేష్. శిరీషకు క్షమాపణలు చెప్పి తను చేసిన పనంతటికీ చాలా సిగ్గుతో తలదించుకున్నాడు. తనతో పాటు రమ్మని శిరీషను వేడుకున్నాడు. కానీ శిరీష సురేష్తో రావటానికి నిరాకరించింది. మీ అమ్మ మాటలు నమ్మి కనీసం ఏం జరిగిందో కూడా ఆలోచించకుండా నన్ను అవమానించావు, మానసికంగా హింసించావు. పెళ్ళై 4 రోజులు కూడా కాకుండానే నన్ను ఎంత చిత్రవద చేశావు. ఇక జీవితాంతం నీతో కలిసి నేను మనశ్శాంతిగా ఉండలేను అని అనగానే విజయలక్ష్మి గారు రెచ్చిపోతూ, మనం దిగొచ్చామని ఇది రెచ్చిపోతుంది. ఏం చూసుకున్నావు? దీనికింత పొగరు. నువ్వింకా దీన్ని బ్రతిమలాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కాకపోతే లోకంలో పెళ్ళాలే దొరకరా నీకు మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. కూటికి గతి లేదు గాని పొగరకేం తక్కువ లేదు అంటూ సురేష్ను అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళిపోవాలని ప్రయత్నించారు విజయలక్ష్మి గారు. కానీ సురేష్ తల్లితో, అమ్మా ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. నా జీవితం ఇప్పటికే సగం నాశనం అయిపోయింది. నా జీవితాన్ని ఇంకా నాశనం చేయకు అని అనగానే విజయలక్ష్మి గారు కోపంతో, ఇప్పుడు నువ్వు గనక నా మాట వినకపోతే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. నేను నీ చెల్లెల దగ్గరికి వెళ్ళిపోయి తనతోనే ఉంటాను. నా ఆస్తిపాస్తులన్నీ తన పేరు మీదే రాస్తాను, ఆలోచించుకో అని అన్నారు సురేష్తో. అప్పుడు సురేష్, అమ్మ నీ ఆస్తిపాస్తులు నాకు అవసరం లేదు. నేను నా భార్యతో ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకాలని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను నా భార్య చెప్తున్న ప్రతి మాటను లెక్క చేయకుండా నీ పక్షంగానే ఉన్నాను. నేను తన వైపు మాట్లాడితే నువ్వు బాధపడతావని మౌనంగా ఉన్నాను.
కానీ కన్న తల్లివి కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు. ఇంక నువ్వు శిరీషతో ఎంత దారుణంగా ప్రవర్తించి ఉంటావో నేను ఊహించుకోగలను. నువ్వు నీ ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఇక మీదట మా కాపురంలో తలదూర్చకు. అదే మాకు నువ్విచ్చే కోట్ల ఆస్తితో సమానం అని చెప్పగానే విజయలక్ష్మి గారు కోపంగా, నువ్వు ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ కూడా నాదే, ఆ ఇల్లు కూడా నేనే కొనిచ్చాను నీకు. ఇప్పుడు నువ్వు బాగా ఆలోచించుకో. నువ్వు నాతో పాటే వస్తే ఇవన్నీ నీకే దక్కుతాయి. ఇప్పుడు నా మాట గనక వినకపోతే నీకు ఆ ఇల్లు కూడా దక్కదు. నాతో పాటు వస్తావో నిలువ నీడ లేకుండా రోడ్డున పడతావో నిర్ణయించుకో. తల్లి మాట్లాడుతున్న మాటలకు సురేష్, అమ్మ నన్ను క్షమించు. ఆ ఇంటి కోసం, నీ ఆస్తి కోసం నేను తాళి కట్టిన నా భార్యని వదులుకోవాలి అని అనుకోవటం లేదు. ఇంతకు ముందు నీ మాటలు విని నన్ను నమ్మి నాతో వచ్చిన నా భార్యను అవమానించాను. తన నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పటికైనా నా జీవితాన్ని నన్ను నిలబెట్టుకోనివ్వు అని అనగానే విజయలక్ష్మి గారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సురేష్ శిరీషను బతిమిలాడి ఇంకెప్పుడూ తన విషయంలో బాధ పెట్టేలా బిహేవ్ చేయనని చెప్పాడు. ఆ మాటలు చెప్పి శిరీషతో కలిసి తన ఫ్లాట్లోనే ఉంటున్నాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. సురేష్ చివరిలోనైనా మేల్కొని తన తల్లి చేసిన తప్పులన్నింటినీ తెలుసుకోగలిగాడు. కానీ నిజ జీవితాల్లో చాలామంది ఇంకా తల్లి మాటల్లోనే ఉండిపోతూ పెళ్ళాం పిల్లల్ని దూరం చేసుకుంటూ ఉన్నారు.